ఇప్పుడు మనం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష శాస్త్రం చూస్తున్నామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో ద్వాదశ రాశులు శుభయోగం అశుభయోగం చూస్తున్నామండి. మన జానకి రామ్ని అడిగి ఇటు వారి జాతక బలానికి ఎలా ఉందో 12 రాశుల వారిగా చూస్తున్నామండి. శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. మీనరాశి వారి జాతకం చూడు. జానకిరామ్ 2024వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం బలం తలించిన పని కార్యయోగ బలం చూడు. మీనరాశి వారి జాతకాన్ని చెప్పాలంటే మాత్రం వచ్చింది సమ్మక్క సారక్క దేవతలు వచ్చినండి, వనదేవతలు వచ్చిన వారి పేరు మీద. అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు వారి జాతక బలానికి. మీనరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. గ్రహాన్ని చూడాలంటే మాత్రం వారికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా ఎల్నాటి శని ప్రభావం మొదలైందండి. చాలా జాగ్రత్తగా పాటించాలి వారి జాతకంలా. కానీ మాత్రం ఆకస్మికంగా చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే స్థానభ్రంశాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణం మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సంతానం మీద దోషం వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. అలాగే భార్యాభర్తలతో మాత్రం రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అనే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మాత్రం ఆకస్మికంగా ఉద్యోగంలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం నంబర్ 1 స్థానంలో ఉన్నవారు కూడా మాత్రం సడన్గా ఏదో ఒక తప్పకుండా మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. ఆ ఆటంకాలు చికాకులు పోవాలంటే తప్పకుండా వారు మాత్రం నవగ్రహాలు ధ్యానం చేసి మాత్రం శనేశ్వరునికి పూజ చేపించాలి. అలాగే మాత్రం తైలాభిషేకం చేపించాలండి. తైలాభిషేకం చేపిస్తే చాలా మంచిది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. మీనరాశి వారి జాతకంలో మాత్రం శని అంతర్దశ నడుస్తున్నవారు, శని నీచస్థానంలో నడుస్తున్నవారు, అలాగే మాత్రం శని ఎల్నాటి శని ప్రభావం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం తప్పకుండా పాటించాలండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, శనేశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది. కానీ మీకు తెలిస్తే పూజ చేయండి, తెలియకపోతే మాత్రం సద్బ్రాహ్మణులతో చేయించండి, చాలా వరకు మంచిదండి. అలాగే తైలాభిషేకం వీరి జాతకానికి శివయోగం ఉంటుంది. ఆదాయం ఖర్చు విషయంలో చూడాలంటే ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదండి. ఇంకా భార్యాభర్తలు వాగ్యుద్ధాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం తప్పకుండా ఉద్యోగరీత్యా చిక్కులు ఉంటాయండి. నిరుద్యోగులకు మాత్రం నిరాశ కలిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి వీరి జాతక బలంలా. ముఖ్యంగా మాత్రం 100కి 50% మందికి మంచి ఫలితాలు ఉంటాయండి. 50% మందికి నిరాశ కలిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు గడ్డు పరిస్థితి ఉంటుందండి. గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి, స్థలం కొనాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి మాత్రం తప్పకుండా ఆటంకాలు వస్తాయండి. ఆటంకాలు వెళ్ళిపోవడానికి మాత్రం ఆ వనదేవతల సమ్మక్క సారక్కను పూజ చేయటం, అలాగే కులదేవతల్ని పూజ చేయటం చాలా వరకు ముఖ్యమండి. షిరిడి సాయిబాబా వచ్చిండు, గురుబలం ఉంది కాబట్టి మాత్రం దత్తాత్రేయుడు పూజ, అలాగే మాత్రం షిరిడి సాయిబాబా సందర్శనం చేయటం చాలా మంచిది. ఆ షిరిడీకి వెళ్ళి షిరిడి సాయిబాబాను సందర్శనం చేసి, అలాగే శని సింగనాపూర్లో శనేశ్వరుని మాత్రం అభిషేకం, పూజ, శాంతి హోమం చేపించడం చాలా మంచిదండి. కానీ గోచార రీత్యా వీరి పేరు మీద మాత్రం ప్రతి ఒక్క రాశి పేరు ప్రకారం మాత్రం అందరికీ అరిష్ట యోగ బలాలు నడుస్తున్నాయి. రాష్ట్రం మీదనే అరిష్టం ఉన్నదండి, దేశం మీదనే అరిష్ట యోగ బలాలు ఉన్నాయండి. ఈ అరిష్ట దోషాలు వెళ్ళిపోవడానికి మాత్రం ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం శాంతి హోమం చేపించడం చాలా మంచిది. సద్బ్రాహ్మణులతో, పండితులతో చేపించడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. అలాగే వివాహం కావాలనుకునే వారికి మాత్రం నిదానంగా అయ్యే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి లేని వారికి నిదానంగా సంతాన ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. ప్రతి పని అందినట్టే ఉంటుంది కానీ చివరి టైంలో మైనస్ అయ్యే అవకాశం ఉందండి. నమ్మిన వారు దగా చేసే అవకాశం ఉందండి. ముఖ్యంగా ధనం నిలకడ ఉండదు. వీరి మీద ఈ చిక్కులు చికాకులు దరిద్ర బాధలు పోవాలంటే చాలా ఓపిక అవసరం. మీనరాశి వారికి ఓపిక అయితే చాలా ఉంటుంది. గురుగ్రహమైన జాతకం వీరిది. గురుగ్రహ జాతకం కాబట్టి ఓపిక చాలా ఉంటుంది, నడవడిక చాలా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. వీరు కష్ట మార్గంలో ఉన్నా సరే ఓపికగా ఉంటారు.
అలాగే మాత్రం ఇబ్బందులు వస్తున్నా కూడా ఓపికగా ఉంటారు. అలాగే వీరికి చాలా సుఖయోగంలో ఉన్నా సరే మాత్రం మేము ఇంత మంచిగా ఉన్నామని పొంగిపోరు, కానీ బాధలు వస్తున్నాయని కుంగిపోరు. మనసులోనే ఉంటుంది బాధ, కానీ బయటపడరు. కానీ చాలా వరకు హుందాతనమైన గుణం ఉంటుంది వీరి జాతకానికి. స్త్రీ పురుషులకు మాత్రం చాలా వరకు మాత్రం ఆలోచన శక్తి ఉంటుంది, కానీ ధనం ఉంది కానీ గర్వపడరు, లేవని బాధపడరు, ఉన్నా లేకున్నా ఒకటే రీతిలో ఉంటారు. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మనోధైర్యం అధికం ఉంటుంది వీరి జాతకానికి. ఇంకా వైద్య రంగం సంబంధించిన ఉద్యోగం చేయాలనుకునే వారు కలిసి వస్తుందండి. విద్యారంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి లాభయోగం ఉంటుంది. నిరుద్యోగులకు ఇంకా మా రక్షణ రంగంలో ఇబ్బందులు తప్పవు. రెవెన్యూ రంగం ఉద్యోగం చేయాలనుకునే వారికి చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. అలాగే మాత్రం వీరి జాతకానికి చూడాలంటే ఆర్టీసీ రంగం వారికి మాత్రం కొద్దిపాటి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మోటార్ ఫీల్డ్లో నడిచే వారికి లాభయోగం ఉంటుంది. వ్యాపారస్తులకు చూడాలంటే గడ్డు కాలం ఉంటుందండి. గడ్డు కాలం ఉంటుంది. ఎంత వ్యాపారం చేసినా కానీ ఏదో ఒక చికాకు వస్తుంది. ఆకస్మికంగా వీరి పేరు మీద లేనిపోయిన నిందలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉందండి. జనరల్ స్టోరీ వారికి కలిసి వస్తుంది, కానీ ధనధాన్య వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వస్తుంది. కానీ ఆయిల్, గ్యాస్, డీజిల్, పెట్రోల్ వ్యాపారస్తులకు లాభయోగం ఉంటుంది. లిక్కర్ వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లోహ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా బంగారం, వెండి, వస్త్ర వ్యాపారంలో ఇబ్బందులు తప్పవండి. అలాగే ధనధాన్య వ్యాపారంలో ఇబ్బందులు తప్పవండి. కానీ వ్యవసాయదారులకు మాత్రం సరిసమాన యోగబలం ఉంటుంది, మిశ్రమ ఫలితం ఉంటుందండి. ఇంకా అన్నదమ్ముల విషయంలో మాత్రం విరోధాలు తప్పవు. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరికి ఆలోచన వారికే ఉంటుందండి. వీరి ధ్యానయోగం చాలా ఉంటుందండి. ధ్యానం అంటే అమోఘమైన జ్ఞాపక శక్తి ఉంటుంది, పట్టుదల ఉంటుంది, ఓర్పు ఉంటుంది, కోపం ఉంటుంది, కానీ బయటపడరు. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కుటుంబాన్ని సాకారం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాలు కుటుంబం నుంచి మాత్రం దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాగే భార్య భర్తలతో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో తప్పకుండా ఇబ్బందులు వస్తాయండి. అటువంటి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే ఆ శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవాలి, చాలా మంచిదండి. సీతారామచంద్రుని దర్శనం చేసుకోవడం శుభయోగం కలిసి వస్తుంది వీరి జాతకానికి. అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, సువర్ణదానం ఎవరి శక్తి కొలదు వారు చేసుకోవడం చాలా మంచిది. అలాగే మాత్రం దైవ నమ్మకం లేని వారి సమాజపరంగా మాత్రం చాలా వరకు మాత్రం వృద్ధులకు కానీ, వయోవృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, దివ్యాంగులకు కానీ, అనాథలకు కానీ వారు సహకారం చేయడం చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న చిక్కులు మాత్రం వారికి మార్పిడి అయ్యే అవకాశం ఉంటుంది. ధన విషయంలో ఆచితూచి నడవాలి. రుణ చిక్కులు అధికం ఉంటాయి వీరి జాతక బలంలా. రాజకీయ నాయకులకైతే మాత్రం గడ్డుకాల పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి. సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, రాజకీయ రంగంలో మాత్రం అధికార పక్షం ఉన్నవారైనా సరే, ప్రతిపక్షం ఉన్నవారైనా సరే, మిత్రపక్షం ఉన్నవారైనా సరే ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కానీ మాత్రం మనోధైర్యంతో నిలబడే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మిత్రస్థాన యోగ బలం మంచిగా ఉంటుంది వీరి జాతకానికి. కానీ ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునేవారు చాలా జాగ్రత్తగా పాటించాలండి. ఇంకా ధన విషయంలో చూడాలంటే వీరు ఎంత జాగ్రత్త పాటించినా ఏదో రకంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇంకోటి వీరి జాతకంలో మాత్రం సినీ కళాకారులు, టీవీ కళాకారులు, సెలబ్రిటీలు, అలాగే సంగీత కళాకారులు, గీత రచయితలు రాసేవారు, గాయకులు, గాయకులు చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కానీ మాత్రం నిలబడే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. నటులకు కూడా మంచి ఫలిత యోగవాళాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా వీరి జాతకానికి విదేశాన యోగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇంకా ధన విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాలి. వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా కులదేవత ఆరాధన చేయటం, నవగ్రహాల్ని పూజ చేయటం, షిరిడీ సాయిబాబా సందర్శనం చేయటం, అలాగే సీతారామచంద్రుని సందర్శనం చేయటం, శనేశ్వరుని శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మీనరాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.